చూస్తున్నాం. కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పవర్ కమిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసిన కమిషన్ ఈసారి ప్రత్యక్షంగా తమ ముందు హాజరు కావాలని పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు జూన్ 15న లేఖ ద్వారా కేసీఆర్ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పవర్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల స్థాపనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకోవాలని 12 పేజీలతో కూడిన లేఖను మాజీ సీఎం రాశారు. జూన్ 19న రెండోసారి ఇచ్చిన నోటీసులపై తెలంగాణ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో మూడోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైనట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సైదులు, ఇప్పటికే చూసుకుంటే పవర్ కమిషన్ దగ్గర నుంచి మూడోసారి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు అందే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈసారి ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటారా? రత్న, చూడాలి మరి ఈసారి ప్రత్యక్షంగా కేసీఆర్ పవర్ కమిషన్ నోటీసులకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు విద్యుత్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న కేసీఆర్ 2 సార్లు కూడా ఒకసారి లేఖ రాశారు, మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. లేఖ రాసినప్పుడు అటు కమిషన్ కూడా సంతృప్తి వ్యక్తపరచలేదు. సో రెండోసారి ఆ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో భంగపడ్డారు కేసీఆర్, ఎదురు దెబ్బ తగిలింది కేసీఆర్ కి. సో హైకోర్టు కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి వేసిన పిటిషన్ కొట్టి వేసింది. సో ఇక ఖచ్చితంగా మూడోసారి అంటే కొనుగోలు విషయంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిందని చెప్పేసి మూడోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే పనిలో కమిషన్ ఉందని చెప్పవచ్చు. సో ఇక ఎప్పుడు ఇస్తారన్నది కూడా మనకి ఈ రోజు లేదా రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నెల జూన్ 15న లేఖ ద్వారా ఎవరినిచ్చిన కేసీఆర్, అంటే మొదటిసారి విద్యుత్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ జూన్ 15న లేఖ ద్వారా కమిషన్ ఇచ్చారు. తర్వాత గత ప్రభుత్వ హయాంలో పవర్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ కేంద్రాల స్థాపనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. తర్వాత కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని తప్పుపడుతూ 12 పేజీల లేఖను కూడా కేసీఆర్ రాశారు. కేసీఆర్ రాసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. సో ఇక ఈసారి ఖచ్చితంగా కమిషన్ నుంచి నోటీసులు కాక అందుకుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. సో జరిగిన విషయాలు, అంటే విద్యుత్ కొనుగోలు విషయాలు సంబంధించి ఏం జరిగిందనేది కూడా చెప్పాల్సిన ఉంటుంది. సో ఇక చూడాలి మరి కేసీఆర్ మరి దీనిపై నోటీసులు అందుకున్న తర్వాత తదుపరిగా ఆయన ఏం చేయబోతున్నారనేది కూడా మనకైతే కొంత క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం అయితే విద్యుత్ కమిషన్ నుంచి ఖచ్చితంగా నోటీసులు ఖచ్చితంగా ఈసారి మూడోసారి కూడా వస్తాయని చెప్పేసి భావిస్తున్న కేసీఆర్ సో తదుపరిగా ఏం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఫామ్ హౌస్ లో న్యాయ నిపుణులతోటి మంత్రాలు జరిపారు. అయితే హైకోర్టులో ఎదురు దెబ్బతిన్నటువంటి కేసీఆర్ కు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇటు రేవంత్ రెడ్డి కనుసంధాల్లో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తే అది లీకులు ఇచ్చి ఇటు మీడియాలో మాపై తప్పుడు వార్తలు రాపిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ ఉన్నది. అయితే ఈసారి మాత్రము ఈసారి నోటీసులు అందుకుంటే మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా రైట్, థ్యాంక్ యూ సైదులు.